మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన జీవ గ్రంథముల నుండి కొన్ని విలువైన సంగతులు మనం బైబిల్ నుండి పరిశీలిద్దాం. చూడండి, నీ విచారము వాక్యమును అణిచివేస్తుందా? నీ విచారము లేక నీ విచారములు వాక్యమును అణిచివేస్తున్నాయా? రెండిట్లో ఏది రాసుకున్నా పర్వాలేదు. చక్కగా మనం బైబిల్ని పరిశీలిద్దాం. మన విచారములు అంటే ఐహిక విచారములు. ఇవి దేవుడి వాక్యాన్ని అణిచివేస్తున్నాయా? ఈ దేవుడి వాక్యము నీలో ఫలించనీయకుండా, దేవుడి వాక్యము నీలో జరగకుండా, దేవుడి వాక్యము నీ జీవితంలో నిన్ను బాగు చేయకుండా, దేవుడి వాక్యము నీ జీవితంలో నిన్ను బలపరచకుండా, స్థిరపరచకుండా, పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళకుండా నీలో ఉన్నటువంటి ఐహిక విచారాలు, మనలో ఉన్నటువంటి ఐహిక విచారాలు ఆ వాక్యాన్ని అణిచివేస్తున్నాయా అంటే బైబిల్ చెబుతుంది 100% అణిచివేస్తాయి అని చెప్తున్నాడు. అణిచివేస్తాయి. అలా అణిచివేయటం వలన వచ్చేటటువంటి నష్టం ఏంటి, లేదంటే లాభం ఏమైనా ఉందా అని అంటే లాభం ఏమి లేదు. కానీ ఒకవేళ ఉంటే 60-70 సంవత్సరాల లాభం ఉండిద్దేమో, కానీ స్థిరమైన లాభము, నిత్యత్వము ఖచ్చితంగా ఐహిక విచారాల వలన కోల్పోతారు. అది దక్కదు, అది దొరకదు. అయితే భూమి మీద కొంతకాలము మనం బ్రతుకున్నటువంటి ఈ బ్రతుకులో సుఖ సౌకర్యాలతో బ్రతుకుతాము. కానీ ఆ ఐహిక దేవుడి కంటే ఎక్కువగా ఐహిక విచారాలను మనం ప్రేమించడం వలన వాక్యము అణిసివేయబడిద్ది, త్రొక్కివేయబడిద్ది. వాక్యము నీ జీవితంలో నెరవేర్చనివ్వదు. విచారం అనేది ఐహిక విచారము. ఐహిక విచారము అని అంటే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రవర్తన, ఆలోచన, ఇవన్నీ కూడా ఐహిక విచారాలు. దేవుడి కంటే ఎక్కువగా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని అది పని కావచ్చు, లేదంటే ఈ లోక సంబంధమైన ఏదైనా కావచ్చు, నెరవేర్చుకున్నటంలో దేవుడి స్థానాన్ని పక్కన పెట్టేసి, దేవుడిని పక్కన పెట్టేసి వీటిని ఎవరైతే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేసేస్తారో ఆ విచారమే వాక్యాన్ని అణిచివేసేస్తుంది. అంటే నీలో నెరవేర్చనివ్వదు అది. ఆ విచారం అనేది, అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ప్రపంచంలో యేసుని నమ్మినటువంటి వారు ఎవరైనా కావచ్చు, ఐహిక విచారము ఉంటే మాత్రం వాక్యాన్ని తొక్కివేసిద్ది. వాక్యము నీ జీవితంలో నెరవేరకుండా చేసేసిద్ది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన బోధ ప్రారంభించినప్పుడు అలా ప్రకటన చేస్తున్నప్పుడు ఈ ఉపమానం చెప్తాడు. ఎందుకు చెబుతున్నాడంటే ఇశ్రాయేలీలకి ఆయన వాక్యం చెబుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వింటున్నారు, మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు వీళ్ళు వింటున్నారు, మర్చిపోతున్నారు? ఎందుకంటే వీళ్ళు ఐహిక విచారాల్లో ఉన్నారు కనుక వీళ్ళు వింటున్నారు, మర్చిపోతున్నారు. అందుకే మీరు విని గ్రహిస్తారు కనుక వారికైతే కొన్ని సంగతులు ఉపమానంగా చెప్పబడుతున్నాయి, మీకైతే డైరెక్ట్గా నేను చెప్పేసేస్తానని శిష్యులతో చెప్తున్నాడు. అందుకని ఇప్పుడు మనం వారి వలె ఉండకూడదు. యేసు రక్తం ద్వారా కడగబడిన మనం వారి వలె ఉండకూడదు. వారు విని విడిచిపెట్టేసేసారు. ఐహిక విచారాల్లో పడిపోయి దేవుడిని వాక్యాన్ని తొక్కివేసేటట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. మనము అలా ఉండకూడదు. ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూద్దాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్రపు తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ
ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎవరితో చెప్పాడు ఈ మాటలు? ఆ జనులందరికీ ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఎందుకు ఆ జనులతో ఉపమాన రీతిగా చెబుతున్నాడంటే, ఒక మాట అదే అధ్యాయంలో 13వ వచనంకు రండి. 13వ వచనం. ఆహ్, 12 నుంచి చదువుదాం. 12 నుంచి. కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు, బాగా వినండి ఈ మాట. వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. అందుకే వాళ్ళకి ఉపమాన రీతిగా నేను చెప్తున్నాను. అయ్యా పాపని వారికి నేను ఉపమాన రీతిగా చెప్పుచున్నాను అని అంటూ కింద 13వ వచనం అన్నాడు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందమునులైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని, చూసారా ఉన్నాడు, వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే అక్కడ కింద ఏమన్నాడు? అయితే మీ కన్నులు చూచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. చూసారా ఉన్నాడు? ఈ విధంగా వాళ్ళకి వాక్యం అనేది చెప్తున్నాడు. చెబుతూ మరి కిందకు వచ్చేసరికి 3వ వచనం చదువుదాం. 3వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా, విత్తువాడు ఎవరు? మనుష్య కుమారుడు. విత్తనము వాక్యము, విత్తువాడు మనిషి కుమారుడు. విత్తుతుంది ఎక్కడ? ఇశ్రాయేలీల యొక్క హృదయములో, వారి యొక్క నేలలో, హృదయమైన నేలలో విత్తడానికి బయలుదేరాడు. బాగా గ్రహించాలి, మాకు బాగా అర్థమైంది. ఇది మన హృదయానికి కూడా తీసేసుకోవాలి ఈ మాట. ఉపమానం చెబుతున్నాడు. వాళ్ళంట వినివారు మాత్రం వింటున్నారంట, చూసేవారు మాత్రం వింటున్నారంట. అలాగుంటున్నటువంటి వారి గురించి ఉపమానంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులన్నందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిసివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఎవరినాలి? చెవులు గలవాడు వినుగాక. చెవులంటే ఈ చెవులు కాదు, ఆత్మీయ చెవులు. హృదయానికి కూడా చెవులు ఉంటాయి. హృదయం అనే చెవులు కరెక్ట్గా వాక్యం మీద పెట్టుకుంటే దేవుడు ఏదైనా చెబుతున్నాడో, దేవుడు ఎలాగ నడవమన్నాడో, ఎలాగ ప్రవర్తించమన్నాడో ఆ చెవి వినిద్ది. ఈ చెవి ఏం చేసిద్దంటే విని మర్చిపోయిద్ది. ఈ చెవి కాదు, హృదయం అనే చెవి ఉండాలి మనకి. అర్థమవుతుందా? హృదయం అనే చెవి ఉండాలి. ఆ చెవి గలవాడే వినుగాక, ఆ చెవి లేనోడు వినడు అంటున్నాడు. ఆ చెవి లేనోడు వినడు అని చెప్పేసేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరి దీని యొక్క భావం ఏంటని ఇక్కడి నుంచి శిష్యులు అడుగుతారు. శిష్యులు అడిగిన తర్వాత దాని యొక్క భావము యేసుక్రీస్తు వారు చెప్తాడు. 19వ వచనం నుంచి చెప్తాడు, భావం చెప్తాడు. జాగ్రత్తగా విన్నాం. 4 సందర్భాలు మనకు వస్తాయి. జాగ్రత్తగా మనం ఈ యొక్క ఉపమానాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకున్నాం. విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావం ఏమనగా, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. చూసారా? త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడేనని చెప్పి మొదట భావం అనేది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యం విని గ్రహింపక
విని గ్రహిస్తలేదా? విని ఎవరైతే గ్రహిస్తలేదో వారు త్రోవ పక్కన పడినవారు, మార్గంలో లేరు. త్రోవ పక్కన ఉన్నారు. ఎందుకంటే విని గ్రహించలేదంట. తర్వాత గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఎందుకంటే గ్రహించలేదు కాబట్టి మరి అది విత్తనం ఖాళీగా ఉంది. అది నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి దుష్టుడు వచ్చి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. ఉం? విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే. అంటే మార్గంలో లేడు, త్రోవ పక్కన ఉన్నాడు. ఎందుకంటే గ్రహింపు లేదు. చెప్పబడిన వాక్యాన్ని అనుసరించి నడవటం అనే గ్రహింపు లేదు, చెవి లేదు, హృదయం లేదు. త్రోవ పక్కన పడ్డాడు, త్రోవలో పడలేదు. అతని హృదయము కరెక్ట్ వేలు లేదు, అంటే మార్గంలో లేదు, త్రోవ పక్కన ఉంది, త్రోవలో లేదు. లేదు కాబట్టి ప్రక్కన ఉంది కాబట్టి గ్రహింపు లేదు. గ్రహింపు లేకపోవటం వలన దుష్టుడు వచ్చి విత్తబడింది ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంక మిగిలేది ఏముంది? దుష్టుడు ఎత్తుకొని పోతే మిగిలేది ఏముంది? ఏమీ లేదు, ఏమీ లేదు. దాని గురించి మనం ఒకసారి ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథము ఎవరు గ్రహించరో చూద్దాం. మరి వాక్యానికి తావు లేదు, వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోయాడు. మరి హృదయం అనే నేలలో ఏమున్నాయి? ఏమి ఎత్తపడ్డాయి? గ్రహించలేదు కాబట్టి దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు, వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. వాడు ఫలించడని చెప్తున్నాడు. మరి అతని హృదయంలో ఏముండే చూద్దాం. ఇర్మియా గ్రంథం 17:9 వచనం. 17 అధ్యాయము 9 వచనం. మీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చూసిరామన్నాడు, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడు. అంటే హృదయంలో వ్యాధి ఉంది అని చెప్పి గ్రహించగలవాడెవడు? ఎవరు గ్రహిస్తలేదంట. హృదయము దేవుడి మాటలు పట్టుకుంటుందా? హృదయము దేవుడి మాటలకు అవకాశం ఇస్తుందా? హృదయము దేవుడి చిత్త ప్రకారం నడుస్తుందా? హృదయంలో ఏముంది అసలు? నా హృదయంలో ఏముంది అని గ్రహించేవారు లేరంట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అంటే హృదయంలో ఎందుకు గ్రహించలేదు వాళ్ళు? అని అంటే హృదయంలో వ్యాధి ఉంది. హృదయంలో వ్యాధి ఉంది కాబట్టి, ట్రబుల్ ఉంది కాబట్టి దేవుడి మాటల్ని గ్రహించలేకపోతున్నారు. ఆ మాట చదివే 13వ అధ్యాయంలో ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం విని గ్రహింపక అంటే గ్రహించట్లేదు. ఎందుకు గ్రహించట్లేదంటే ఆల్రెడీ హృదయంలో వ్యాధి ఉంది. వ్యాధి ఉంటే ఎవరు కూడా గ్రహించలేరు అని చెప్తున్నాడు. వ్యాధి ఉంటే ఎవరు కూడా గ్రహించలేరు. వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే అంటున్నాడు. అంటే గ్రహింపు లేకపోతే దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు అన్నాడు. త్రోవ పక్కన పడినవాడు ఇతడే అన్నాడు. ఎందుకు ఇతను గ్రహించలేదంటే ఇదిగో హృదయము వ్యాధితో నిండి ఉన్నది, దానిని గ్రహించగలవాడు ఎవడు అని అంటున్నాడు. మార్క్స్ వార్త చూద్దాం. మార్క్స్ వార్త 7:21లో కూడా ఎందుకు గ్రహించలేరంటే చూద్దాం. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఆడున్నాయి, హృదయంలో ఉండిపోయినాయి. హృదయంలో ఉండి కాబట్టి దేవుడి వాక్యాన్ని గ్రహించలేరు. వారు త్రోవ పక్కనే ఉండారు. ఇన్ని ఉండే హృదయంలో వాళ్ళు గ్రహించలేరు, త్రోవ పక్కనే ఉండారు. అదిగాక దుష్టుడికి అవకాశం ఇచ్చారు. దుష్టుడు విత్తబడిన విత్తనాలు ఏం చేశాడు? వెత్తుకొని వెళ్ళిపోయాడు. ఇన్ని ఉంటే విత్తనం ఏడ ఫలించిద్దా? ఫలించదు. వాక్యం ఫలించదు. జాగ్రత్తగా వినాలి. అన్యాయంగా మోసపోతాం మనం. మనలో ఉన్న దుష్ట లక్షణాలు మనల్ని మోసం చేసేస్తాయి. ఇవన్నీ కూడా మనుషుల హృదయముల నుండి వచ్చి
మనుషుని అపవిత్రపరచును అన్నాడు. హృదయంలో ఇన్ని ఉండయి. ఇన్ని ఉంటే మనిషి ఫలించడు, ఫలించడు, గ్రహించలేడు. వాక్యం విన్నా కూడా గ్రహించలేడు. ఎందుకంటే అలా మెట్టు దిగంగానే మర్చిపోతాడు. స్త్రీ అయిన పురుషుడు అలా మెట్టు దిగంగానే మర్చిపోతాడు. ఎందుకంటే ఐహిక విచారాలు ఉండి హృదయంలో, ఐహిక విచారాలు ఉండి హృదయంలో. దీనికి అసలు తావు లేదు. వాక్యానికి తావు లేదు. వాక్యం అనే విత్తనానికి తావు లేదు. మెట్టు దిగంగానే మర్చిపోతాం మనం. అలా ఉండకూడదండి. అలా ఉంటే వాళ్ళు ఫలించరని దేవుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 92:6 కూడా మనం చూద్దాం. కీర్తన గ్రంథము 92:6 కూడా మనం చూడగలిగితే, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. చూసారా, పశుప్రాయులు అంటే అర్థం ఏంటి? పశుప్రాయులు వాక్యాన్ని గ్రహించరు. పశుప్రాయులు వాక్యాన్ని గ్రహించరు అన్నాడు. వాటిని అన్నాడు కదా, ఆ మాట సరే 5వ వచనం కూడా చూద్దాం. 5వ వచనం నుంచి చూడు. వేటిని 4, 5 వచనాలు చూద్దాం, చదువు. 92 కీర్తన 92, 4 నుంచి చూద్దాం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతు పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అదిగో చూసారా, ఆయన ఆలోచనలు ఏంటి? అతి గంభీరములు. తర్వాత ఏమన్నాడు? ఆయన ఆలోచనలు అంట పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం నందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చెదురు. చూసారు ఏమన్నాడు? ఏమన్నాడంటే ఇక్కడ ఆయన మాటలు ఎవరు గ్రహింపరు? పశుప్రాయులు గ్రహింపరు అంటున్నాడు. పశువు వంటి మనసు గలవారు వాటిని గ్రహింపరు అన్నాడు. ఇప్పుడు పశువు యొక్క గుణం ఏంటి? నిద్రపోతున్నారు. చూసారా, నిద్రపోతున్నారండి. దయచేసి ఏమనుకోవద్దు, కుర్చీలో కూర్చోండి, నిద్రపోవద్దు అమ్మ, నిద్రపోబాకండి. ఎన్ని చెప్పినా కానీ మీరు వింటలేదు. మీరైతే నిద్రపోండి చక్కగా, లేదంటే ఉదయం కూడా ఇప్పటి వరకు నిద్రపోయిరండి. చర్చిలోకి వచ్చి దేవుడు ఎదుటి మొహం చూపిస్తా నిద్రపోకూడదు. దయచేసి చెప్పించబడతారు మీరు. మీ భక్తి వ్యర్థమైపోయిద్ది, మీ విశ్వాసం వ్యర్థమైపోయిద్ది. మీరు ఎంత చేసినా కానీ ఒక్క క్షణంలో పోద్ది, అది గుర్తుపెట్టుకోండి. అది చూడండి, ఇక్కడ ఏమన్నాడు? పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వాటిని వివేచింపరు అంటున్నాడు. పశుప్రాయులు అంటే ఎవరు అర్థం? పశుప్రాయులు ఎలా ఉంటారు? పశువు ఎలా ఉండిద్ది? పశువు లాంటి ప్రాణం. పశుప్రాయులు అంటే పశువు లాంటి గుణం, పశువు లాంటి లక్షణం అంటారు. పశుప్రాయులు ఎలా ఉంటారు అని అంటే, ఒక దున్నపోతు ఉంది అనుకుని ఉదాహరణ తీసుకున్న, ఒక దున్నపోతు ఉంది. ఈ దున్నపోతు మనం ఎక్కడికన్నా కానీ ఎదుగో ఆ చేలోకి వెళ్ళి మేయొద్దంటే ఇనిద్దా? ఎన్నన్న కొట్టినా ఇనిద్దా? ఎందో. ఎందుకు వినదు? నువ్వు ఎన్ని కొట్టినా వినదు, ఎన్ని చెప్పినా అది వినదు. దాని స్వభావం అంతే, వెళ్ళి దాంట్లోనే మెయ్యాలా. ఆ చేను యజమాని ఎన్ని కొట్టినా మరలా వెళ్ళి అందులోనే మేసిద్ది. అది ఎన్ని చెప్పినా వినదు. పశువు ఎన్ని చెప్పినా వినదు, కొన్ని సందర్భాల్లో వినదు అది. అలాగే ఎన్ని దెబ్బలు కొట్టినా అది వినదు. అలాగే మనుషులు కూడా పశుప్రాయులు అంటున్నాడు. పశువు లాంటి ప్రాణం గలవారు పశుప్రాయులు, పశువు లాంటి గుణం గలవారు. దేవుడి కార్యాలు అర్థం చేసుకోరు, దేవుడి మాటలు వివేచింపరు, ఎన్ని చెప్పినా వినరు అంటున్నాడు. అర్థం చేసుకోరంట, గ్రహించరంట. అలా గ్రహించకుండా ఉంటే వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోయింది. అది వాక్యం నీలో ఫలించదు. ఫలించకపోతే నువ్వెందుకు బతుకుతావు? అసలు బతుకుతావే నువ్వు? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బ్రతకో. నువ్వు గ్రహిస్తలేదు కాబట్టి దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంక నువ్వెందుకు బతుకుతావు చెప్పు? జీవించుచున్నావనే పేరు మాత్రమే ఉంది, నువ్వు నడుచుచున్న శవానివని అంటున్నాడండి. ఈ మాటలు వింటుంటే వెన్నులో వణుకు పుట్టాలి, భయం రావాలి, నడవాలి. నడవకపోతే చచ్చిపోతాం మనం. అర్థమవుతుందా? గ్రహించాలి, గ్రహించి వాటిని అనుసరించి నడవాలి. నడవకపోతే విత్తబడిన విత్తనాలను వెత్తుకొని వెళ్ళిపోద్ది. అసలు నువ్వు ఫలించవు.
ఇక తర్వాత చూడండి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ఏమండి పౌలు గారు ఒకప్పుడు అతను కూడా పశుప్రాయులాగే ప్రవర్తించాడు. ఒక లెక్కలో చెప్పాలంటే మూర్ఖంగా ప్రవర్తించాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వారిని హింసించాడు, బాధ పెట్టాడు బాగా అతను. అలాంటి పశుప్రాయుడిగా ఉన్నటువంటి ఈ యొక్క ఆ, పౌలు గారిని దేవుడు పిలుస్తాడు. దేవుడు పిలుస్తాడండి. పిలిచి ఏమంటాడు చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు ఆ, ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతనిని అడగగా ఆయన, నేను నీవు హింసిస్తున్న యేసుని, లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలనో బాగా వినాలి, బాగా వినాలి. గ్రహిస్తున్నాడు చూడండి. ఒక ఒక పశుప్రాయం లాంటి మనసు గలవాడు పౌలు. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు మూర్ఖంగా ప్రవర్తించాడు, చంపాడు, భయంకరంగా ప్రవర్తించాడు, భయంకరంగా చిత్రహింసలు పెట్టాడు. అలాంటి పౌలు గారు మరి యేసుక్రీస్తు వారి మాట విన్నాడు. విన్న తర్వాత నీవెవడు అని అడుగుతాడు. నువ్వు హింసిస్తున్న యేసుని అంటాడు. ఇక తర్వాత నేనేం చేయాలో చెప్పు ప్రభు అంటాడు. చెప్తాడు. అదిగో అననీయ చెప్తాడు, వెళ్ళు, నువ్వేం చేయాలో అతనికి నేను అంతా చెప్పేశాను. అతను చెప్తాడు వెళ్ళు అంటాడు. చక్కగా దమస్కులోకి వెళ్తాడు. అననీయ మొత్తం దైవం యొక్క మాటలన్నీ కూడా చెప్పేసేస్తాడు. దేవుడి మాటలన్నీ కూడా మరి పౌలు గారు చెప్తాడు. చెప్పినటువంటి ఆ మాటల్ని గ్రహించుకుంటాడండి. ఓహో, ఇందుకు పుట్టాను నేను, ఇందుకేనా నన్ను దేవుడు పట్టుకుంది, ఇందుకేనా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది, ఇందుకే అని మనోనేత్రం వెలిగించబడింది. గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడు తెలుసా? చూడండి ఒకసారి 18వ వచనం. అదే 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. గ్రహించువారు చేయొచ్చే పనులు ఇవే, గ్రహింపు లేని వారు సువార్తకు రమ్మన్నా రారు. ఇదే మనకు అర్థం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. గ్రహించి వారు చేసే పనులు ఇవే, గ్రహించని వారు సువార్త పని ఉండగానే రారు. ఇదే కొండ గుర్తుపెట్టుకోండి. ఒక వారం అంటే సరే, 2 వారాలు అంటే సరే, బారుకు రారా? బారుకి నీకు ఆదివారం పనులు ఉండయా? దేవుడి పనుల కంటే ఈ లోకంలో పనులు ఎక్కువ మనకి. ఎందుకు రావు? ఐహిక విచారం మోసం చేస్తుంది, నిన్ను ఫలించకుండా చేస్తుంది, దేవుడి పనికి ఆటంకం కలగజేస్తుంది మనకు. అందుకని దాన్ని ఏం చేయాలంటే దాన్ని అధిగమించాలి. అధిగమించకపోతే నువ్వు ఫలించవు, గుర్తుపెట్టుకోవాలి. ఇక పని ఉందయ్యా రా అని చెప్పాడు, పిలిచాడు. ఎందుకు పిలిచావని అడిగినప్పుడు, ఇదిగో నా పని మీద సర్వ ప్రజలకు నువ్వు నా సువార్తను ప్రకటించాలి, ప్రకటించి సర్వ ప్రజలు ఎదురు నువ్వు నా సాక్షిగా నిలబడాలని చెప్పి మరి పౌలు గారిని పిలిచినప్పుడు చక్కగా చిత్తం ప్రభువా చేస్తానన్నాడు. అప్పుడు లోబడిపోయాడు, గ్రహించుకున్నాడు. చనిపోయినంత వరకు తన శిరస్సు దేవుడి ఎదుట ఉంచి దేవుడి కోసమే బ్రతికిపోయాడు. గ్రహించిన వాడు మనసు అలాగుంది. అతను హృదయంలో విత్తబడినది సాతాను దొంగిలించగలిగిద్దా? నథింగ్, దొంగిలించలేదు. ఎందుకంటే చక్కగా చేస్తున్నాడు కాబట్టి, గ్రహించాడు కాబట్టి, విడిచిపెడతలేదు కాబట్టి, జీవితాన్ని దేవుడి కోసం ఫలంగా అర్పించుకున్నాడు కాబట్టి హృదయంలో నాటబడింది. దొంగిలించే దమ్ము దయ్యానికి లేదు, ఇవ్వలేదు. అతను అవకాశం ఇవ్వలేదు. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు. అవకాశం ఇవ్వలేదు. వెనకకి తిరగలేదు. ఐహిక విచారాల వైపు తిరగలేదు. వెనకకే తిరగలేదు. చస్తే నాకు పునరుద్ధానం కావాలంతే అన్నాడు. వెళ్ళిపోయాడు. వెనుకున్న ఆశలన్నిటిని తొంగలో తొక్కేసాడు అవంతన. అంటే మనకు అర్థం కావటం కోసం తొంగ అంటే మనకు అర్థమైతే మన ఊత పదం కదా అని మనం వాడుతున్న పదం. వెనుకున్న వాటన్నిటిని తొక్కేసుకున్నాడు, ముందున్న వాటికి వేగిరపడి వెళ్ళిపోయాడు. అతనిలో ఐహిక విచారాలు లేవు కాబట్టి అతను బహుగా ఫలించాడు, గ్రహించాడు. దేవుడికి ఇష్టమైన ఫలాలు తన జీవితంలో అతను తీసుకొని వచ్చాడు. ఇక సామెతల గ్రంథం 28 4వ వచనం. 28వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూడగలిగితే,
ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయము ఎట్టిదైనది గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఏమన్నాడండి ఇక్కడ? ఏమన్నాడు? దుష్టులు న్యాయమైనది గ్రహించరు. తర్వాత యెహోవాని ఆశ్రయించువారు సమస్తమును గ్రహించెదరు. అంటే దేవుడి వాక్యానికి సంబంధించిన విషయాలన్నిటినీ గ్రహించెదరు. కానీ దుష్టులు దేవుడి ధర్మశాస్త్రాన్ని గ్రహింపరు. గ్రహింపని ప్రతి ఒక్కరిలో వాక్యము ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఎత్తుకొని వెళ్ళిపోతే నువ్వు మిగిలేది ఒట్టి భూమి, ఫలించని భూమి నీ హృదయము. పైకి మన భక్తి వేషమే, కానీ హృదయం ఫలించినటువంటి భూమిలాగా ఉండిపోద్ది. ఎందుకు పనికిరాదు. ఇప్పుడేమో అర్థం కాదు, ప్రాణం పోయిన మరుక్షణం మాత్రమే నీకు నాకు ఎవరికైనా అర్థమైంది. అందుకే నీ భూమి ఫలించేదిగా ఉందా, దేవుడికి వ్యతిరేకంగా ఉందా, ఫలించని బీడు పట్టిన భూమిగా ఉందా నీ హృదయము? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. కాబట్టి ఎవరు గ్రహిస్తారన్నాడు? ఆ మాట చదువు 28 సామెతలో 28 అధ్యాయం. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించెదరు, వారే ఫలిస్తారు. మరి మనందరం ఆశ్రయించామా? యెహోవాను ఆశ్రయించామా? యేసు ప్రభువును ఆశ్రయించామా? ఆశ్రయించిన అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నిజంగా ఏదో నామకార్థంగా ఎత్తుతాం కాదు, నిజంగా మనస్ఫూర్తిగా. యేసిరెడ్డి గారు నువ్వు తట్టితే కాదు, మనస్ఫూర్తిగా చెయ్యెత్తాలన్నమాట. ఆశ్రయిస్తే నువ్వు గ్రహించాలి. గ్రహిస్తే నీవు దేవుడు చెప్పినట్టుగా నడవాలి. గ్రహించకపోతే నీలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోద్ది. నువ్వు త్రోవ పక్కన పడి ఉన్నవాడవు. గుర్తుపెట్టుకో. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 నెక్స్ట్ ఏమన్నాడు చూద్దాం. ఎఫెసీ పత్రిక కూడా ఈ మాట కూడా చూద్దాం. ఈ మాట కూడా మొదటి భాగంలోదే. ఎఫెసీ పత్రిక 5 అధ్యాయము 16-17 వచనాలు. 5 అధ్యాయం 16-17 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, చూడండి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకొనుచు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చూసారా, ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుకొని అన్నాడు. మనల్ని చెబుతున్నాడు గ్రహించుకొని. ఏంటి ప్రభు చిత్తం? ఏ ఒక్క ఆత్మ నశించుట ప్రభుకి ఇష్టము లేదు. మరి ఇది గ్రహించుతున్నాం మనం. గ్రహించుకున్నటువంటి మనం ఏం చేయాలంటే సువార్త పనులకు వెళ్ళిపోయి చెప్పాలి. ఆ పనులు మన పాలు పంపులు కలిగి ఉండాలి. అలా ఉంటే మరి మనం ప్రభు చిత్తాన్ని గ్రహించిన వారు అవుతాం. అప్పుడే విత్తబడింది నీలో ఫలించిద్ది. అలాగ నువ్వు సహకరించకపోతే, అలాగ నువ్వు ఉండకపోతే నువ్వు ఫలించవు. నీ మీద కూడా ఉన్న భారం నా మీద కాదు, నా ఒక్కడి మీద కాదు, మన అందరి మీద భారం ఉంది. అందరూ ఆత్మను రక్షిస్తానికి ప్రయత్నం చేయాలి. నువ్వు గ్రహింపలేకపోతే నువ్వు ఎలా ఫలిస్తావు చెప్పు? ధర్మం కాదు అది, ఫలించలేవు నువ్వు. అందుకని ఫలించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు నెక్స్ట్ 2ది చూద్దాం. అది మత్తయి సువార్త 20వ వచనం చూద్దాం. 13-20. రాతి నేలను విత్తబడినవాడు. చూడండి, రాతి నేలను విత్తబడినవాడు. నెక్స్ట్ మొదట చూసాం, రోడ్డు పక్కన పడినవాడు యొక్క లక్షణాలు చూసాం, త్రోవ పక్కన పడినవాడు లక్షణాలు చూసాం. ఇప్పుడు రాతి నేలను విత్తనాలు చల్లుతున్నాడంట. చల్లుతున్నప్పుడు రాతి నేలను పడ్డాయి అంట వచ్చి విత్తనాలు. ఇప్పుడు రాతి నేల అంటే అర్థం ఏంటంటే కఠినమైన హృదయం అని అర్థం. కఠినమైన హృదయం అని అర్థం. ఈ హృదయము విత్తనాలు వేస్తున్నప్పుడు ఆ కఠినమైన హృదయంలో పడ్డాయి అంటే వెళ్ళి. అప్పుడు ఏమంటున్నాడు చూద్దాం. రాతి నేలను విత్తబడినవాడు వాక్యం విని, చూసారా, వాక్యం బాగా షార్ట్ టెంపర్ మైండ్ అంటారు. అది వాక్యం విన్నప్పుడు అబ్బా ఆహా ఏముంది అంటారు. వాక్యం విని సంతోషించేవారు దానిని అంగీకరిస్తారు. నిజమే, ఓకే, నిజమే, ఓకే, అంగీకరిస్తారు. అయితే ఏమన్నాడు చూద్దాం. అతనిలో ఏమి లేదు,
వేరు లేదా వేరు లేదా వేరు ఎందుకు లేదు అనంటే, వేరు లోపలికి వెళ్తానికి తన హృదయానికి అతను అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే కఠినపరుచుకున్నాడు బాగా. వేరు ఏడ తన్నిద్ది, లోపలికి ఏడ తన్నిద్ది? తన్నదు. తన్నాలంటే హృదయం గట్టిగా ఉంది రాయిలాగా. లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళనప్పుడు ఆ ఏరు ఏమైపోద్ది? ఆ! ఎండిపోద్ది. ఏరు లేదు, అసలు ఏరు లేదు. ఏరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమైనను హింస అయినను కలుగుగానే అభ్యంతర పడును. చూసారా? కఠినమైన హృదయంలో వేరు తన్నదు. కఠినమైన హృదయము వేరు ఆ హృదయంలో బతకదు, చచ్చిపోయింది. వేరు అసలు ఉండదు. చూసారా? అలాగ ఉండనప్పుడు వాళ్ళు వాక్య నిమిత్తము శ్రమైనను బాధైనను కష్టమైనను వచ్చినప్పుడు తొలగిపోతారు, వెళ్ళిపోతారు. అసలు ఈనాడు చాలామంది చూసారా, వాక్య నిమిత్తం రాకపోయినా వారి సొంతగా వచ్చినా కానీ దేవుడి నుంచి తొలగిపోతున్నారు. ఇక ఇలాంటి వాళ్ళు దేవుడి యొక్క వాక్యంలో ఉంటారా? ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యమే అర్హులు ఎలా అవుతారు వీళ్ళు? వారి సొంత నిమిత్తం వారికి వస్తేనే ఉండలేకపోతున్నారే, దేవుడి నిమిత్తం వస్తే అసలు ఎందుకు ఉంటారు వీళ్ళు? ఉండరు. కాబట్టి ఇక్కడ వీరు కఠినమైనటువంటి హృదయం గలవారు కాబట్టి వారి హృదయంలోకి వేరు దిగదు, అసలు వేరే లేదు. వేరు లేకపోవటం వలన బాధ అయినను కష్టమైన హింస అయినను వచ్చినప్పుడు వాళ్ళు ఎండిపోతారు. కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథము అపోస్తుల కార్యాలు చూడండి. ముందు అపోస్తుల కార్యాలు 19 అధ్యాయము 8, 9 వచనాలు మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాలు 19 అధ్యాయము 8, 9 వచనాలు. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించు దేవుని రాజ్యంను గూర్చి తర్కించుచు, ఎవరండి? పౌలు గారండి. పౌలు గారు తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు చూసారా, కఠినపరచబడిన వారై, అంటే విత్తనాలు చల్లుతున్నాడు పౌలు. విత్తనాలు చల్లుతుంటే కఠినపరచబడిన వారై అంటే హృదయం కఠినపరుచుకుంటున్నారు. హృదయం కఠినపరుచుకుంటే విత్తనం ఎక్కడ మూలకెత్తిద్ది? ఎక్కడ వేరుండిద్ది? వేరు ఉండదు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. కఠినపరచబడిన వారై ఒప్పుకొనగా జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతను వారిని విడిచి, చూసారండి, విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడండి. హృదయాన్ని కఠినపరుచుకున్నారు. కఠినపరుచుకొని చెప్పబడుతున్న మాటల్ని ఫలింపజేసుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. వేరు లేదు, వారిలో వేరు లేదు. రాతి గుండె, కఠినమైన మనసు, ప్రాణం పెట్టిన క్రీస్తు కోసం ఆయన మాటలు అనుసరించి నడవాలి అనేటటువంటి బుద్ధిపూర్వకంగా మర్చిపోయి పూర్తిగా ఆయన పక్కన పెట్టేసి, మరి ఇలాంటి వారు ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వాక్య నిమిత్తం వచ్చినా కానీ ఇక విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. ఎందుకంటే కఠినమైన మనసు అది, వేరు లేని మనసు అది. విన్నప్పుడు బాగానే ఉంటారు, సంతోషిస్తారు. వాక్య నిమిత్తము బాధ అయినా, కష్టమైన హింస అయినా ఏదైనా వచ్చినప్పుడు దాన్ని విడిచిపెడతారు. చదువు, ఆ మాట చదువు. 20వ వచనం 13 మత్తయి సువార్త 13 అధ్యాయం 21 వచనం చదువు మళ్ళా. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింస అయినను కలుగు కానీ అభ్యంతరపడును. వెళ్ళిపోతారు. శిష్యుల్లో కూడా కొంతమంది యేసు ప్రభువును అప్పగించేటప్పుడు కొంతమంది అభ్యంతరపడతారు. పేతురు గారు అయితే అబద్ధం ఆడేసేస్తాడు. ఇవి మనలో ఉండకూడదు. నీ గుండె మెత్తను చేసుకో, మాంసపు గుండెగా చేసుకో. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే మాత్రం నీకు పరలోకం ఉండదు. ఇంకొకటి నెక్స్ట్ మూడోది, మత్తయి సువార్త 13:22 వచ్చిన కూడా చూద్దాం. 13. మూడోది, ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినివాడే కానీ ఐహిక విచారములు ధనమోహమును, చూసారండి, ఐహిక విచారములు ధనమోసమును ఆ వాక్యమును అణిసివేయును కనుక. చూసారా, అణిసివేస్తుంది వాక్యం.
వాక్యమును అణిచివేస్తుంది. ఐహిక విచారమును వాక్యమును అణిచివేస్తుంది. అందుకని మన టైటిల్ అదే పెట్టింది. నీ విచారములు వాక్యమును అణిచివేస్తున్నాయా? పెట్టిన టైటిల్ మనం అదే. ఇప్పుడు చూడండి మూడో ఒక విధానంలో వచ్చేసరికి ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు యొక్క భావం ఏంటంటే ఏమంటున్నాడు? వాక్యము వినివాడే కానీ, చూసారా, వినివాడే కానీ గ్రహింపు లేదు, హృదయం కఠినంగా ఉంది. ఈ రెండు మనం చెప్పుకున్నాం. ఇప్పుడేమన్నాడంటే ముండ్ల పొదలు ఉన్నాయంట అతని హృదయంలో. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు ఎవడనగా వింటాడు, కానీ హృదయములు ఏముండయి? ఐహిక విచారములు అనే ముళ్ళ పొదలండి. ధనమోసమును ఆ వాక్యమును అణిసివేయును. చూసారా, ముండ్ల పొదలు అంటే ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన కోరికలు, ఇవన్నీ కూడా ఐహిక విచారాలు అన్నీ కూడా ముండ్ల పొదలతో పోల్చాడు. ఇందులో పడిన విత్తనము వినివాడే కానీ వింటాడంట అంతవరకే. ఏకపత్రిక 1వ అధ్యాయం 22 అంటాడు కదా, మీరు వినివారు మాత్రం ఉందురు కానీ గ్రహింపరు. చూద్దాం మాట చూద్దాం ఒకసారి. మీరు వినివారు మాత్రం ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా చూసుకోండి అంటాడండి. అంటే వినివారు మాత్రమే, ఈ మొండ్ల పొదల్లో పడిన వారు వినివారు మాత్రమే. అలాంటి క్యారెక్టర్ 99% ఉంది. ఒకవేళ మనలో ఉందేమో కాదు, ఉంది, చూసుకోవాలి. ఐహిక ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు వింటారంట అంతవరకే. ఆ తర్వాత ముందు చదువు ఏమంటున్నాడు? వాక్యం వినివాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక అతను నిష్ఫలుడవును. లోకములో ఫలిస్తారు కానీ దేవుడి వాక్యం విషయం కాడ నిష్ఫలులు, అంటే ఫలం లేని వారు అయిపోతారు అంటున్నాడు. చూసారా, అంటే ఐహిక విచారములు ధనమోసమును ఆ వాక్యమును వేయబడింది. అంటే వింటం మట్టికే. వింటం అంటే ప్రాణం, మరి ప్రవర్తించటం అంటే వద్దు. వింటమే ప్రాణం, ప్రవర్తించటం వద్దు. అదే ముళ్ళ పొదల్లో పడిన వాడి యొక్క లక్షణాలు. తర్వాత చూడండి, ఐహిక విచారంలో ముళ్ళ పొదలు అనేవి ఐహిక విచారాలు అంటాడు కదా. ఈ ఐహిక విచారాలు వాక్యాన్ని అణిచివేస్తాయా అంటే లూకాసు వార్త 14వ అధ్యాయము 17 నుండి 20 వరకు మనం చూడగలిగితే ఇక్కడ 3 సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఈ 3 సందర్భాల్లో 3 ఐహిక విచారాలు చెప్తారు. జాగ్రత్తగా వినాలి. వాటిల్లో మనలో ఎవరిలోనే ఉందేమో చూసుకోండి. ఆదివారం ఏ పని పెట్టుకోవద్దని నేను చెబుతున్నాను కదా. ఆదివారం మీరు ఏ పని పెట్టుకోబాకండి. దేవుడి పనుల్లో, దేవుడి సువార్తల్లో ఉండిపోండి. పూర్తిగా మీ మనసు అంతా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మీ హృదయాన్ని దేవుడికి ఆ రోజు సమర్పించేయండి. వారం అంతా చేసేసుకుంటున్నాం కదా మనం. వారం అంతా అవకాశం ఇస్తున్నాడు కదా. మరి ఒక్కరోజు ఇవ్వరా మీరు అవకాశం? ఆ రోజు కూడా మీ హృదయాన్ని దెయ్యం పట్టేసేయాలా? ఆలోచించండి, ధర్మంగా ఆలోచించండి. ఆ రోజు కూడా ఇవ్వరా? మనం ఇవ్వద్దా? దేవుడి కార్యక్రమం ఉంటే ఆ రోజు అవసరమైతే రేత్రి వరకు కూడా మనం దేవుడి పని మీద మన జీవితాన్ని ఇచ్చేసేయాలి. ఆ ఒక్కరోజైనా అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు నుంచి ఇద్దాం మనం. వాక్యం చెప్పింది నేను చెప్పానని మీరు వద్దు. వాక్యం చెప్పిందని విని గ్రహించి ఇవ్వండి మనసు దేవుడికి, దేవుడి పనికి రాండి. అయితే వారందరూ విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రాండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ, ఏమండి ఇక్కడ బాగా గమనించాలి, వారు అందరూ అన్నాడు. కొందరు అనలా. వారు అందరూ ముండ్ల పొదలుండి వాళ్ళ హృదయాల్లో పొదలు వంటి ఐహిక విచారాలు ఉండి వాళ్ళు వింటారంతే. ఐహిక విచారాలు ఆ వాక్యాన్ని తొక్కేసేస్తాయి, ఎదగనీదు. ఆ చెట్టుని తొక్కేసేస్తాయి, ఎదగనీదు, ఫలింపనీదు. ఏమంటే ముళ్ళ పొదల్లో బొప్పాస్కాయ చెట్టు మలిస్తే ఎట్లా ఉంది చెప్పండి? ఎక్కిద్దా? పైకి ఎలా లేచిద్దా? ముళ్ళ పొదలు ఏం చేస్తాయి? దాన్ని బాగా గుబురుగా ఉంది, బొప్పాస్కాయ చెట్టు మొలిసింది, ఎదగనిచ్చిద్దా?
ఇంత చెట్టు అప్పుడే ఈ ముళ్ళన్నీ ఏం చేస్తాయి దాని కింద ఇట్ట బాగుంటాయి. చెట్టు ఎదిగి ఎదిగి ఇట్ట వంగిద్ది. మన బ్రతుకులు కూడా అంతే, తొక్కేస్తాయి ఐహిక విచారాలని, వాక్యాన్నే తొక్కేస్తాయి అవి. మీరు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అసలు ఫలించరు. అందుకే ఇక్కడ చూడండి, విందు సిద్ధంగా ఉంది రాండి అని దేవుడు పిలుస్తానికి పంపిస్తే ఏమంటున్నారు చూడండి. వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు చూసారండి, నెపములు చెబుతున్నాడు, సాకులు చెబుతున్నాడు. రక్తంతో కడగబడిన వాడే, ప్రాణం అతని గురించి యేసుప్రభు ప్రాణం పెట్టాడు. అయ్యా రొట్టె ద్రాక్ష రసం తిందుకొనిరా, ఇదిగో సంఘంలో ఉండిద్దిరా, ప్రతి ఆదివారం రాయా, విందు సిద్ధంగా ఉంది రాయా, దేవుడి పనికి రాయా అని పిలుస్తుంటే, పిలుస్తానికి రాజు పంపిస్తే ఏం చెబుతున్నాడు? నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని నేను చూడవలను. అంటే ఏ విచారం ఇది? 6 రోజులు చూడలేదా? 6 రోజులు చూడలేదా నువ్వు? చెప్పాలి, 6 రోజులు చూడలేదా? 6 రోజులు చూస్తున్నావు కదా, మరి 7వ రోజు కూడా దేవుడి సన్నిధికి వెళ్ళే రోజు కూడా చూస్తావా? చూసారా ఏమన్నాడు? అవశ్యముగా వెళ్ళి. అవశ్యముగా అంటే ఏంటి అర్థం చెప్పండి ఒకసారి అయ్యా. అవశ్యముగా అంటే ఏందమ్మా? తొందరగానా, వెంటనేనా, ఖచ్చితంగానా? ఖచ్చితంగా. అనేక పర్యాయములు ఉండేలే ఈ పదానికి. ఖచ్చితంగా వెళ్ళాలంతే. నువ్వు ఎన్నన్నా చెప్పిన దేవుడా, నో నేను ఖచ్చితంగా వెళ్ళాలి, వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. చూసారా ఐహిక విచారము ఇప్పుడు వాక్యాన్ని ఏం చేసింది? చెప్పండి మీరే, వాక్యాన్ని ఏం చేసింది? దేవుడు పిలుస్తున్నాడు, రానంటున్నాడు. పొలం చూసుకోవటానికి వెళ్ళాలంటున్నాడు. పొలం ముఖ్యమా, యేసు రక్తం ముఖ్యమా? యేసే రక్తమే ముఖ్యం. నిద్ర ముఖ్యమా, యేసు రక్తం ముఖ్యమా? అది అంతగా నిద్ర ముఖ్యమైంది ఇప్పుడు మన కదా. చూసారా, బాధపడబాకండి, మనం జ్ఞానం తెలుసుకోవాలన్నమాట. యేసు రక్తమే ముఖ్యము. మరి అలాంటప్పుడు యేసు రక్తం మన ప్రాణం పెట్టాడు, పెట్టినటువంటి ఆయనకి విలువనివ్వద్దా, గౌరవించొద్దా? నీ పని ఎంత, నువ్వెంత, నీ పొలం ఎంత, నీ డబ్బులు ఎంత, నీ బంగారం ఎంత? యేసు రక్తం కంటే ఈ ప్రపంచంలో విలువైంది ఉందా? అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే విమోచింపదగినది, పవర్, శక్తి, ప్రతి పాపం నుండి విమోచించే పవర్ఫుల్ రక్తం అది. ఆఫ్టర్ ఆల్ పొలం పని అర్థం పెడతా ఆ రక్తానికి, తాగుతానికి వచ్చి రావాలని పిలిచినప్పుడు. ఏమండి, మీ తమ్ముళ్ళలాగా చెబుతున్నాం, మీ యొక్క అన్నలాగా చెబుతున్నాం, దయచేసి ఏమనుకోవద్దు, బాధపడొద్దు, నేర్చుకోండి, నిజాన్ని నేర్చుకోండి. ఎందుకంటే లైఫ్ ఇదే, ఇక మనకి ఇదే బ్రతికేక, శరీరంగా బ్రతికేది ఈ కొద్ది కాలమే మనం. ఇక దీన్ని దాటామా మరలా శరీరం నీకు రాదు. ఈ లైఫ్లోనే, ఈ జీవితంలోనే దేవుడి కోసం విశ్వసించు, చెప్పింది చెయ్యి, నీ పని నువ్వు చేసుకోమంటున్నాడు, వద్దనట్లేదు, చేసుకో. కానీ దేవుడికి అవకాశం ఇవ్వంటున్నాడు, అవకాశం ఇవ్వాలి. కానీ ఇతను అసలు నిర్మోహమాటంగా మొహానే చెప్పేసేస్తున్నాడండి. అయిపోయింది, తొక్కేసింది వాక్యాన్ని. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానని నేను. చూసారా, ఎద్దులు కొన్నాడంట. ఇది కూడా ఐహిక విచారమే. ఎద్దులు కొంటే ప్రాణం పెట్టిన యేసు ముఖ్యమా, నీకు ఎద్దులు ముఖ్యమా? చూడండి, ప్రాణం పెట్టిన యేసు ముఖ్యమా, ఎద్దులు ముఖ్యం? ఎద్దులను అడుగుదాం. ఎద్దుల 5 జతలు ఇతను కొన్నాడంట, ఎందుకు నీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడు ఇతను అని ఎద్దులను అడిగితే, ఆడంత పిచ్చోడయ్యా అనిద్ది ఎద్దులు. అంటే ఆడు పిచ్చోడు, ఆమె పిచ్చిది. రక్తం కంటే ఎద్దులు ముఖ్యమా? 7 జతలు, 5 జతలు, 7 జతలు, 5 జతలు ఎద్దులు అన్నాడు. ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు అయ్యా, ఎద్దులైనా ఆవులనైనా దేవుడు ఇస్తాడు అవసరమైతే. ప్రాణం పెట్టాడు కదా, నిన్ను కడిగాడు కదా, నిన్ను పవిత్రపరిచాడు కదా. 6 రోజులు కష్టపడ్డావు కదా, 6 రోజులు కష్టపడుతున్నావు కదా, 7వ రోజు రావచ్చు కదా. కానీ సాగులు చెప్పాడు, ఎద్దులుండి వాటికి సుడులు ఎన్ని ఉండయో, వాటికి ఎంత కాలు ఉందో, ఎంత మందం ఉందో, ఎంత ఎత్తు ఉందో, ఎంత బారుందో, వీటన్నిటిని చూసుకొని చనికి వెలుచున్నానని చెప్పాడు. వాక్యం ఏమైపోయింది? వాక్యం ఐహిక విచారమే కదా ఇది. వాక్యం అణిసివేయబడింది. ఇక అతను ఎలా ఫలిస్తాడు చెప్పండి? ఫలించడు.
తర్వాత మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను అని చూసారు, నేను రాలేను అంటున్నాడు. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను అని చెప్తున్నాడు. చూసారా, కొంతమంది మరి స్త్రీని వివాహం చేసుకున్నా నేను రాలేనని చెప్తున్నాడండి. ఇవన్నీ కూడా చూడండి, ఎన్ని సాకులు చెబుతున్నారు, చూడండి ఎన్ని సాకులు చెప్తున్నారు. వీళ్ళందరి గురించి ప్రాణం పెట్టాడు కదా యేసు ప్రభు, ఇన్ని సాకులు చెప్తున్నారా? ఇంత అవసరమా? ఇవన్నీ కూడా ముళ్ళ పొదలు. ఈ ఐహిక విచారాన్ని కూడా వారి విషయంలో ముళ్ళ పొదలు. ఇక తర్వాత చూద్దాము, లూకాసు సువార్త 21:34-36 కూడా మనం చూడగలిగితే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, బాగా వినాలి ఇక్కడ, ఫస్ట్ 3 దెబ్బలకి 3 విచారాలకి ఆ వాక్యం అని చేసింది. ఒకటి ఫస్ట్దేంటి చెప్పండి. రెండోది ఎద్దులు. మూడోది నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను. ఇది 3 చెప్పాడు. ఈ 3 ఐహిక విచారాలే మరి వాక్యాన్ని తొక్కేసాయి. ఇక ఇప్పుడు ఇంకో కొన్ని సందర్భాలు చూద్దాం. లూకాసు వార్త 21:34-36 వరకు. మీ హృదయములు, ఇదిగో చూసారా, ఒకవేళ తిండి వలనను, తిండి మీద ఉన్న ధ్యాస వాక్యం మీద ఉండదు. అర్థమవుతుందా? తిండి 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 ఆడకపోయిద్ది, నీ పొట్టలోకేగా. దేవుడు ఏమన్నా తెలుసా, నీ పొట్టని నిన్ను భూమిలో పెడతానన్నాడు. అర్థమవుతుందా? బాణ పొట్ట వేసుకొని ఇంత తిన్నాం అనుకో, ఈ పొట్ట ఏమైద్ది? మట్టి పోలైద్ది. బాణ పొట్ట గురించి కాదు ఆలోచించాల్సింది. చచ్చిపోయినాక ఆత్మ, మనలోకి ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ నిత్య నరకానికి పోబోతుంది. నువ్వు ఎంత తిన్నా బాణ పొట్ట తిన్నా ఎంత తిన్నా ఆ మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. దేవుడు నిన్నును నీ పొట్టను మట్టిలో కలుపును. నువ్వు దేవుడి కోసం బ్రతకపోతే నీ ఆత్మని నిత్య నాశనానికి పంపించును. ఆత్మ కోసమే పోరాడము, ఆత్మ కోసమే, వాక్యమైన ఆహారం కోసం రమ్ము. వాక్యమైన ఆహారం కోసం రమ్ము, పట్టజాలనంత విస్తారంగా రండి. చూసారా, చూడండి ఇక్కడ మీ హృదయాలు ఎలా ఉన్నాయని చెప్తున్నాడు. తిండి వలనను అంటే తిండి అనేటువంటి ఐహిక విచారము. ఏమంటే కొన్ని సందర్భాల్లో మాంసం కానీ పెళ్లిలో క్రైస్తవుల మధ్యనేనంటండి, పెళ్లిలో 2 ముక్కలు ఒక ఆయనకి వేసాడంట. ఒకరికేమో కూర ఎక్కువ పడిందంటండి. 2 ముక్కలు పడి ఉన్నోడు ఏమంటాడు తెలుసా, లేచాడు అతను గొడవకి. ఇంత కూర అతనికి వేసావు, నాకు 2 ముక్కలు వేసావా అని చెప్పి వేసినోడిని కాలర పట్టుకొని కొట్టాడంటండి. గొడవ మరి తలకాయలు పగలగొట్టుకొని, ఏంది 2 మాంసం ముక్కలు కారసమా? తిండంటే ఇంత పిచ్చా? మరి ఇంత పిచ్చే మన మధ్య కూడా ఉండొచ్చండి. మన మధ్య కూడా ఉండొచ్చు. దయచేసి తీసేసుకోండి. తిండి వద్దు మనకి, తిండి వద్దు, ఏం పాడొద్దు మనకు, అది కాదు. ఆత్మరక్షణ ముఖ్యం మనకి. చూసారు, తలకాయలు 2 మోసం మొక్కలు ఎక్కువ వేయలేదని తలకాయలు పగల కొట్టుకుని కోర్టుకి వెళ్ళి, కేసుల దాకా వెళ్ళి 2 మోసం మొక్కలు 5 లక్షలు ఖర్చు పెట్టినంటే నమ్మగలరా? దరిద్రం అంటే ఇదే కదా. అది దరిద్రం అంటే ఇదే. 2 మోసం మొక్కలు ఇంత మోసం వేయలేదని 5 లక్షలు ఖర్చు పెట్టించింది ఆ యొక్క తపన, కోరిక. అందుకని తిండి యొక్క విచారణ వాక్యాన్ని కూడా తొక్కేయించిద్ది. ఇంకా ముందు చదువు. తిండి వలనను, మత్తు వలన. మత్తు అంటే ఏంటి? మత్తు ఇహ సంబంధమైన మత్తు. తిండి ఎక్కువైందనుకో మత్తుగా ఉంటాడు. తిండి ఎక్కువైపోయినా మత్తుగా పండుకుంటాడు. అసలు ఏం ఎక్కదు, వాక్యం ఎక్కదు, ఏం ఎక్కదు, మత్తుగా ఉంటాడు. మళ్ళీ ఇంకోటి, ఇహ సంబంధమైనటువంటి పాపం అనే మత్తు. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందంగా ఉండమంట. మందం, ఐహిక విచారాల వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఎంత ప్రమాదం ఉందో చూడండి. వీటి వలన వీటన్నిటి చేత నువ్వు అణిచివేయబడుతున్నావే, వాక్యాన్ని అణిచివేస్తున్నావే, వీటన్నిటిని హృదయంలో పెట్టుకొని ఆ దినం నీ మీదకి వచ్చింది. ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు నువ్వు? ఆ దినము చదువు. అకస్మాత్తుగా నీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా, అది
ఐహిక విచారాలు ద్వారా వాక్యాన్ని అణిసివేసేటట్టుగా మీరు అవకాశం ఇవ్వబాకండి, చేయబాకండి ఆ పని అంటున్నాను. అది ఏదైనా సరే దేవుడి కంటే ఎక్కువేం కాదు. అది ఏదైనా సరే దేవుడి కంటే ఎక్కువేం కాదు. దేవుడి పని మనం ముందు అంచెలో ఉండాలి. దేవుడి పని మనం చేయాలి. ఐహిక విచారాల వలన వాక్యాన్ని అణిసివేయొద్దు. అది దానికి మీరు అవకాశం ఇవ్వద్దు. అలా ఇస్తే మీరు ఫలించిన వారు కాదు. మరి మీ జీవితం వలన దేవుడికి ప్రయోజనం లేదు. అలాగా వాక్యాన్ని అణిసివేసే హృదయం మీలో ఉంటే, ఆ యొక్క లోక లక్షణాలు ఉంటే, వాక్యాన్ని మీరే చేజేతులారా అణిచివేసినట్టు అవుతారు. ఇక తర్వాత యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 12:6 వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త 12:6 వచనంలో కూడా ధనమోసం అన్నాడు కదా, ధనమోసం. వాడు ఇలాగ చెప్పినది బేదల యందు శ్రద్ధ కలిగి కాదు కానీ, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను. ఎవరు ఎవరు ఇస్కరియోతు యోధా. ఇతను 12 మంది శిష్యుల్లో ఒకటే. కానీ ఇతనిలో ఐహిక విచారాలు ఉన్నాయి. ఐహిక విచారాలు ఉన్నాయి. ధన మోసం ఉంది. ధనం ఆశ కలిగి ఉన్నాడు. ఈ ధనమే, ఈ మోసము, ఈ యొక్క కోరికే మోసము ఇతన్ని మోసం చేస్తుంది ఇప్పుడు. తర్వాత 30 వెండి నాణాలకు అమ్మాడు. ఆ తర్వాత ఊరు పోసుకొని చనిపోయాడు. ఇక్కడ ఒక దొంగ లక్షణాలు కలిగి ఉన్నాడు చూసారా. వాడు దొంగ, వాడు అనే పదాన్ని వాడాడు. వాడు దొంగ అయి ఉండి అనే పదాన్ని వాడాడు. అంటే ఈ ఐహిక విచారం అతనిలో ఉన్నటువంటి వాక్యాన్ని అణిసివేసింది. అసలు చివరికి అతన్ని బ్రతకనీయకుండా కూడా చేసేసింది. అతను ఫలింపలేకపోయాడు. మనం కూడా ఐహిక విచారాలుంటే ఫలించము ప్రియమైన బిడ్డలారా. అపోస్తుల కార్యాలు 5:3-4 వచనాలు కూడా చూద్దాం. ఇక్కడ ఇంకొక సందర్భం. అననీయ సప్పీరాలు వీరు కూడా మరి ప్రభు కోసం వచ్చారు, బాప్తీసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మరి అందరూ పొలం అమ్మి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెడుతున్నారు. వీరు కూడా పొలం అమ్మారు, మరి డబ్బు తీసుకొచ్చారు. డబ్బు తీసుకొచ్చిన తర్వాత ఐహిక విచారం బయలుదేరింది వాళ్ళ హృదయాల్లో. విచారం బయలుదేరింది. ఈ విచారము పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడేటట్టు కూడా చేసేసింది. వాక్యాన్ని అణిసివేసేసింది. ఇలాంటివి ఇంకెన్నుండే చూసుకుందాం మన హృదయాల్లో. ఇది ఒక్క లక్షణమే మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇంకా ఎన్నుండే చూసుకోండి, అన్ని ప్రమాదాలే. అన్నీ నిన్ను చంపుతాయి. మనుషులే చంపుతారు అనుకుంటున్నారేమో. ఆల్రెడీ మన హృదయంలో ఉన్నవి దుష్ట లక్షణాలు మనల్ని చంపేసినాయి ఆల్రెడీ. వాటిని జయిస్తేనే నువ్వు బ్రతుకుతావు, లేదంటే ఎవ్వరు ఏం చేయలేరు నిన్ను. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు నీ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? చూసారా, ఐహిక విచారాలు వచ్చేసి ధనమోసం. ధనం అతను మోసం చేస్తుంది. చూడండి, ఇప్పుడు ధనం కోసం అబద్ధం ఆడుతున్నారు. చూడండి, ధనం కోసం ఉన్నది దాచుకొని లేనిది చెబుతున్నారు. అబద్ధం అంటే అర్థం ఏంటంటే ఉన్నది దాచుకొని లేనిది చెప్పటం. ఇది అబద్ధం, బైబిల్ బేస్ అనమాట ఇది. చాలామందికి అబద్ధం అంటే ఏంటో కూడా అర్థం తెలియదు. ఉన్నది దాచుకొని లేనిది చెప్పటం. ఇప్పుడు ఈ ఐక్య విచారము, ధనమోసము ఇతన్ని మోసం చేస్తుంది. ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడుతున్నారు. అప్పుడు ఈ ఐహిక విచారము వాళ్ళ ఉన్న వాక్యాన్ని అణిసివేసేసింది, తొక్కివేసింది. చివరికి ప్రాణం కూడా తీసేసింది. యేసుప్రభు మాటలు ఎంత శక్తి గలవి అనుకుంటున్నారు, ఎంత బలము గలవి అనుకుంటున్నారు. వాటి గురించి మనం ఆలోచించాలి, గ్రహించాలి. ఇక తర్వాత దేమ అనేటటువంటి అతను ఉన్నాడు. ఇతను కూడా బాప్తీసం తీసుకుంటాడు, పౌలు గారితో కలిసి నడుస్తాడు. ఇతను కూడా మరి ఐహిక విచారం, ధనాశ గలవాడు. మరి పౌలుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. అంటే ఐహిక విచారం ధనం మోసం చేసేసింది, వాక్యాన్ని అణిచివేసేసింది. మరి మనం ఎక్కడున్నా ఒకసారి చూసుకున్నాం. ఏ ఐహిక విచారము వాక్యాన్ని అణిచివేసేటట్టుగా ఉంది? మన హృదయం అనే భూమిలో ఏ ఐహిక విచారం ఉంది? అది వాక్యానికంటే ఎక్కువగా పనిచేస్తుందా? వాక్యాన్ని తొక్కేసట్టుగా చేస్తుందా?
ఏ ఐహిక విచారం ఉంది? దాని అంతు చూడండి మీరు. మీ హృదయంలో ఉన్నటువంటి ఐహిక విచారం యొక్క అంతు చూడండి. మీరు వాక్యంతో అంతు చూడండి. ఆ ఐహిక విచారాన్ని పక్కన పెట్టేసేయండి. మొదటి ప్రియారిటీ దేవుడికి ఇవ్వండి. మీరు ఫలిస్తారు, లేదంటే ఫలించరు. ఆ? ఫలించరు ప్రియమైన బిడ్డలారా. ఇంకో మాట కూడా చూద్దాం. ఇక నాలుగోది చివరిది మత్తయి సువార్త 13:23 వచ్చిన చివరిది. దాని యొక్క భావం, మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యం విని గ్రహించువాడు. చూసారా? మంచి నేలను విత్తబడినవాడు అంటే మంచి హృదయము. దేంతో పోలుస్తున్నాడు? మంచి హృదయము వాక్యం విని గ్రహిస్తాడు. చూసారా? వాక్యం వింటాడు, గ్రహిస్తాడు. ఇదిగో అయ్యా, నువ్వు వాక్యం నేర్చుకో, బైబిల్ చదువుకో, బైబిల్ నేర్చుకో, అభ్యసించు, సువార్త చెప్పు, దేవుడి పనులు చెయ్యి అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యం విని గ్రహించేవాడు. ఇదిగో అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనాలు చేయొద్దు, ఇదిగో చాలా జాగ్రత్తగా ఉండాలి, సాడీలు చెప్పొద్దు, ఇవన్నీ కూడా మనతో వాక్యం మాట్లాడుతున్నప్పుడు వాక్యం వింటాడు, వాటిని గ్రహిస్తాడు, అనుసరించి నడుస్తాడు. ఇతను మంచి హృదయం గలవాడు, మంచి మనసు గలవాడు, ఇతను ఫలిస్తాడండి. చూద్దాం, ముందు చదువయ్యా. అట్టివారు సఫలులై, చూసారా? సఫలులు అంటే ఫలించువారై, మంచి ఫలాలు ఫలించువారు. సఫలులు అంటే అర్థం ఏంటంటే ఫలించువారు అని అర్థం. సఫలులు అంటే మంచి విషయాల్లో ఫలించువారని అర్థం. సఫలులై ఒకరు 100 ఒకరు 60 ఒకరు 30 అది ఫలించిన నేను. చూసారా? మంచి హృదయం అయితే మీది, మీరు ఫలిస్తారు. 100 60 30 దేవుడికి ఇష్టమైన ఫలాలు మీరు ఫలిస్తారు. మీ హృదయంలో ఐహిక విచారాలు ఉండగానే మీరు ఫలించరు. మీరు దేవుడి విత్తనాలు వేస్తున్నప్పుడు గ్రహించలేకపోతే దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. మరి మీ హృదయం ఎలాగుంది? మీ హృదయం ఎలాగుంది? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మంచి హృదయముగా ఉందా? మంచి నేలగా ఉందా? ఫలించే హృదయముగా ఉందా? ఫలించే నేలగా ఉందా? ఉంటే మీరు ఫలిస్తారు. 30 60 100 మీరు ఫలిస్తారు. ఎవరైతే ఫలిస్తారో వారి పరలోకానికి వెళ్తారు. ఎవరైతే ఫలించరో వారు ఎక్కడికి వెళ్తారు? చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. దానికంటే ముందు ఇంకో మాట కూడా చూడాలి. అపోస్తుల కార్యాలు అంటే పౌలు గారు ఎలాగ ఫలించాడో చూద్దాం. పౌలు గారు ఎలాగ ఫలించాడో చూసి మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 9:18 వచ్చిన చూద్దాం ఒకసారి. విన్నాడు, మంచి హృదయం గలవాడుగా ఉన్నాడు, వాక్యం విన్నాడు, విని వెంటనే గ్రహించాడు. గ్రహించిన తర్వాత నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నాడు. చక్కగా అప్పటి నుంచి ప్రారంభించాడు. అప్పటి నుంచి దేవుడి సువార్త, దేవుడు చెప్పిన ప్రతి మాట విన్నాడు. 30 60 100 చక్కగా ఫలించి దేవుడి పరదేశంలో ఉన్నాడు. ఇది విత్తనాలు వేస్తున్నప్పుడు మీ హృదయం మంచిగా ఉండాలి. ఐహిక విచారాలు ఉండకూడదు, ఈ ధనమోసం ఉండకూడదు, ఈ లోక సంబంధమైన ఆశలు కోరికలు హృదయంలో ఉండకూడదు. ఇవన్నీ ఉంటే నీవు ఫలించవు. ఈ ఐహిక విచారాలన్నీ కూడా వాక్యాన్ని అణిచివేసేస్తాయి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఏది అణుస్తుందో చూసుకో, ఏ విచారణ నిన్ను అణుస్తుందో చూసుకో. ఈ వీటిని పైన వాటిని చూడొద్దు నువ్వు. 60-70 సంవత్సరాల వీటిని చూడొద్దు నువ్వు. నిత్య జీవాన్ని చూడు నువ్వు. నిత్య జీవాన్ని చూసి దేవుడి వైపు చూడు నువ్వు. అప్పుడు ఫలిస్తావు. పౌలు గారు దేవుడి వైపు చూశాడు, మంచి హృదయంలో వాక్యాలు వేసుకున్నాడు, విత్తనాలు చల్లుకున్నాడు, వాటిని చక్కగా ఫలింపజేసుకున్నాడు, పరలోక రాజ్యానికి అర్హుడిగా ఉండిపోయాడు. ఇంకొక మాట కూడా చూద్దామండి, ముగించుకున్నాం. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయము 2, 4, 5 వచనాలు చదువుకున్నాం. మరి యేసు మాట వింటేనే, యేసు మాటలు నీ హృదయంలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. యేసు మాటలే నువ్వు వినకపోతే నువ్వు ఫలించవు, కాల్చివేయబడతావు అంటున్నాడు. చూడండి అసలు ఎంత పవర్గా మాట్లాడుతున్నాడు, ఎంత శక్తి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన. ఎవరు తీసి పడేస్తారు? ఎవరు తీసి పడేస్తారు? ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనికి పనికిరాని తీగలను తీసివేస్తాడని. అంటే
ఎవరైతే ఒక చెట్టు ఫలిస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? బాగా కాయలు కాస్తుందండి. మిరప చెట్లు ఉన్నాయి కదా మనకి. మిరప చెట్లు దాదాపు 200, 300 కాయలు పడ్డాయి అనుకోండి. బాగా విదలాడుతుందని చెట్టు నిండా. కాస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? మనకు నోరు ఊరిద్ది. ఊరి ఆ చెట్టు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు మెతుకుతున్నాయి. ఏం చేస్తాం వాటిని? పీకేసి, కొంచెం నయమెట్టేసి, కొంచెం ఎరువేసి, మళ్ళీ పైన ఏం చేస్తాం? పురుగు పడుతుంటే మందు కొట్టేసేస్తాం. అలాగే ఎక్కువగా ఫలిస్తున్నారనుకోండి, వారికి ఏదైనా ఎవరైనా హాని చేస్తానో చూసినా ఆ పిచ్చి మొక్కలను కూడా పీకేస్తారంట. ఎందుకంటే ఈ మొక్క ఫలించాలని. బట్ వండర్ఫుల్ అండి దేవుడు అసలు. చూసారా? పిచ్చి మొక్కల్ని అది ఫలించాలని పిచ్చి మొక్కలు కూడా పీకేస్తానంటున్నాడు. అలాగని పిచ్చి మొక్కలకు దేవుడు అన్యాయం చేస్తాడనుకుంటున్నారేమో. చేస్తాడేందయ్యా అని అనుకుంటారేమో. ఆల్రెడీ భవిష్యత్తు కాలం అంతా కూడా, వారి జీవిత కాలం అంతా కూడా వాళ్ళు పిచ్చి మొక్కల్లాగానే ఉండిపోయారు. ఇక వారి గురించి దేవుడు తెలుసు కాబట్టి పీకేస్తానికి అవకాశం ఉంది. అందుకని నువ్వు ఫలించాలని నీ చుట్టూ ఉన్నటువంటి పిచ్చి మొక్కల్ని తీసేస్తానంటున్నాడు. తర్వాత, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి. నా యందు నిలిచి ఉండండి అంటే అర్థం ఏంటి? నా యందు నిలిచి ఉండండి అంటే అర్థం ఏంటి? నేను చెప్పిన మాటల ప్రకారం మీరు నడుచటమే నిలిచి ఉండటం. నేను చెప్పింది చేయటమే మీరు నా యందు నిలిచి ఉండటం. నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ అందును నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ, అదిగో చూసారా, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చూసారా, నా యందు నిలిచి ఉండాలి. నా యందు అనగా నా మాటల యందు, నా ఆజ్ఞల యందు మీరు నిలిచి ఉండాలి. మీరు ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తే మీరు ఫలిస్తారంటున్నాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవడి యందు నిలిచి ఉండునో వాడు బహుగా. మీరు ఫలిస్తున్నారంటే మీరు ఎవరున్నారని అర్థం? యేసు ప్రభు ఉన్నాడని, వాక్యం ఉందని అర్థం. మీరు ఫలించటం లేదంటే అర్థం ఏంటి? మీలో దెయ్యము ఉందని. నేను చెప్పిన మాటలు మీరు ఏమీ వినకుండా, నేను చెప్పిన ఆజ్ఞలు మీరు ఏమీ చేయకుండా నాకు వేరుగా మీరు ఉండారనుకోండి, ఐహిక విచారాల చేత మోసపుచ్చుకుంటున్నారనుకోండి, మీరు దేవుడికి వేరుగా ఉన్నట్టే. అయితే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. చూసారా, మీరు ఏమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడన్నాడు. అంతేనా? ఎండిప్పుడు మన చెట్లు కొన్ని తీగలు ఉంటాయి, పనికిరాని తీగలు. ఏం చేస్తాం మనం? కొమ్మల్ని వాటిని నరికేసి పక్కన పడేస్తాం. తర్వాత అది ఎండిపోయింది కదా, ఎండిపోయినాక ఏం చేస్తాం? వాటిని నుప్పు పెట్టేసేస్తాం. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అది కాలిపోవును. అలాగే నేను కూడా మిమ్మల్ని అలాగే చేస్తానంటున్నాడు. ఎండిపోయిన మొక్కల్లాగా ఉండారా, కొమ్మల్లాగా ఉండారా, తీగల్లాగా ఉండారా, లేదంటే ఫలించే చెట్లులాగా ఉండారా? ఒకసారి చివరిగా అర్థం చేసుకోండి. 3:10 చివరి మాట, మత్తయి సువార్త 3:10 కూడా చూడండి, ప్రార్థన చేసుకున్నాక. కాబట్టి ఫలించినటువంటి చెట్టు, దేవుడి కోసం ఫలించినటువంటి చెట్టు మొక్కలు ఆయన కాల్చేస్తాను అంటున్నాడండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరుకబడి అగ్నిలో వేయబడిను. చాలు. చూసారా, మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిను. మరి ఎవరు ఫలిస్తారు? వాక్యం విని గ్రహించి దాని చొప్పున చేయవారే ఫలిస్తారు. వీరే మంచి భూమి గలవారు. ఇదే యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాల్లో మంచి నేలను విత్తబడిన వారు వాక్యం విని గ్రహించి దాని చొప్పున ప్రవర్తించి ఫలించువారే. ఒకవేళ ఫలించకపోతే వారు మరి నరకబడి అగ్నిగుణంలో వేయబడతారు. ఒకసారి మీరు గమనించండి. ఐహిక విచారాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుందాం. హృదయంలో ఉంటే తీసేసుకోండి. ఎప్పుడు మనం చచ్చిపోయినంత వరకు ఉంటానే ఉంటాయి. మనం సాగుతోనే ఈ విచారాలన్నీ పోతాయి. ఇక వాటన్నిటిని మనం ముందు పెట్టుకొని దేవుడిని, ఆయన సంకల్పాన్ని పక్కన పెట్టేసుకున్నాం అనుకో, ఏం ప్రయోజనం? నువ్వు చెప్పు. నువ్వు దేవుడిని నమ్ముకోకపోయినా 60 సంవత్సరాలు చచ్చిపోతావు. అవునా కాదా? దేవుడిని నమ్ముకోకపోయినా ఒక 1000 సంవత్సరాలు బతుకుతావా? చచ్చిపోతావు నువ్వు. మరి దేవుడిని ఎందుకు నమ్మా? ఫలించటానికి.
కాబట్టి ఐహిక విచారాలు, ధనమోసము ఆ వాక్యాన్ని అణిచివేస్తాయి. కాబట్టి మనలో ఎవరిలో కూడా ఐహిక విచారాలు ఉండకూడదు, పాపం ఉండకూడదు. వాక్యాన్ని అణిచివేస్తాయి. వాళ్ళు ఫలించరు, నరకానికి పంపించేస్తాడు. కాబట్టి మనం ఫలిద్దాం, 30 మరి 60 మరి 100 ఫలించి మరి దేవుడికి ఇష్టమైన పంటను మనం ఇచ్చి పరలోకానికి చేరుకున్నాం. మరి యేసు ప్రభు చెప్పిన ఉపమాన భావంలో మరి మనం విన్నాం. కాబట్టి మనలో ఐహిక విచారం లేకుండా చూసుకుందాం.